హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఘ్న యశు లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇదైతే ఫ్రైడే ముందు రోజు లాగ్ అనమాట. రేపు ఫ్రైడే కాబట్టి ఈరోజు అయితే పూలు అయితే కోసేస్తున్నాము, కనకాంబరం పూలు. మా పాప చూడండి, మధ్యలో నేను కోస్తానంటుంది, వద్దంటే అవేమో పూలన్నీ తెంపేస్తుంది అనమాట. వద్దన్నామని డ్యాన్స్ చేసేస్తుంది, అట్టకేలకు కోసేస్తుంది అనమాట. ఈ ఎండాకాలంలో కనకాంబరాలు అనేవి ఎక్కువ వస్తాయి. 2 డేస్కి ఒకసారి కోసినా చాలా పూలు వస్తున్నాయి. తర్వాత చూడండి, తర్వాత అయితే పొయ్యి అలకటానికి అయితే పేడను మట్టి అయితే కలిపేస్తున్నామంట. ఫ్రైడే రోజు అయితే అవ్వదు కదా, మార్నింగే చేయాలంటే, అందుకని చెప్పేసి నైటే ఇదంతా పొయ్యి అలికేస్తున్నాము. మా అమ్మ అయితే పొయ్యి అయితే మెత్తేస్తుంది అనమాట. కొన్ని ఏరియాలో మెత్తటం అంటారు, కొన్ని ఏరియా అలకటం అని కూడా అంటారు. అలా ఫ్రైడే రోజు ముందు రోజు అలికేసుకుంటే ఆ రోజు మార్నింగ్ అయితే మనకి పని అలా అంత అనిపించదు. ఇదైతే ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ లేచేసి ముగ్గు అయితే వేసేసుకున్నాం అనమాట, శుభ్రంగా కడిగేసుకొని. తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చేసేసి గుడికి వెళ్ళాలని చెప్పేసి పూలు అయితే కోసేస్తున్నాను, మందార పూలు. ఇదైతే మా తోటలో ఉంది. ఈ రేఖమందారం అనేది అమ్మవారికి అయితే చాలా ఇష్టము. అలాగే మా ఎయిర్ గ్రోత్కి కూడా అయితే బాగా పనిచేస్తుంది. పూలు ఆకులు కలిపేసి రుబ్బేసుకొని పేస్ట్ చేసేసుకొని తలకైతే పట్టించడం వల్ల ఎయిర్ అయితే గ్రోత్ చాలా బాగుంటుంది. అది మేమైతే డైలీ ట్రై చేస్తూ ఉంటాము, వీక్లీ 2 times అట్లా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే మేము పూలు కొయ్యటం అయితే అయిపోయింది, టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి, ఇదే టెంపుల్, దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట. నేనైతే లోపల గడేసి తీసేసాను. వెళ్ళి అయితే దుర్గమ్మ తల్లికి అయితే పూజ చేసేస్తున్నాను. ఇక్కడైతే పూజారి పొద్దున్నే వచ్చి అయితే పూజ చేసి వెళ్ళిపోతారు. తర్వాత మనం ఎవరు వెళ్ళినా సరే మనమైతే దుర్గమ్మ తల్లి పూలు పెట్టి మనం దండం పెట్టుకొని వచ్చేసి, నేనైతే ఫాస్ట్గా చేసేసాను అనమాట. పూజ అయితే చేసేసి అయితే మళ్ళీ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించేసి మళ్ళీ మేము రిటర్న్ అయితే వచ్చేసాము. ఇదైతే మాకు ఇంటి దగ్గరికి నియర్ బై ఉంది టెంపుల్, దుర్గమ్మ తల్లి టెంపుల్. ఇదంతా జీడి మామిడికాయ తోట అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకైతే క్లారిటీగా వీడియో మొత్తం తీస్తాను. ఇంటికైతే వచ్చేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని పొయ్యికి అయితే అనమాట పూజ చేసేస్తున్నాను, పసుపు కుంకుమ వేసేసుకొని. పొయ్యికి అయితే పూజ చేసేసుకొని పొయ్యి అయితే వెలిగించేసాను. తర్వాత అయితే పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. తర్వాత పాలు అయితే పోసేసాను, కొన్ని వాటర్ కూడా పోసుకున్నాను. పొంగల్ చేద్దామని చెప్పేసి పెట్టాను అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారికి ఇష్టమయ్యేది. పాలు అయితే తర్వాత పొంగొచ్చేసి నెయ్యి, తర్వాత నేను దాంట్లో బియ్యం అయితే వేసేసాను. అలా చుట్టూ ఎందుకు తిప్పుతారో నాకు తెలీదు, పెద్దవాళ్ళు అలా చేయమన్నారని చెప్పేసి చేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలా చుట్టూ తిప్పి కొన్ని పొయ్యిలో వేసిన తర్వాత మనం వండుకోవాలని ఎందుకంటారో అయితే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అన్నం కొద్దిగా, రైస్ అనేది కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అయితే బెల్లం అయితే వేసేసుకున్నాను. అలాగే ఇలాచి కూడా వేసేసుకొని కలిపేస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఒక పక్కన పప్పు అయితే పెట్టేశాను అనమాట, ఆకుకూర పప్పు చేద్దామని చెప్పేసి. దీన్ని అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఒక పక్కన పప్పు కూడా అయితే ఉడికిపోతుంది, మంచి సువాసన వస్తుంది. అయిపోయింది. అయితే ఫస్ట్ అయితే తీసేస్తున్నాను అనమాట, అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేద్దామని చెప్పేసి. తర్వాత నేనైతే ఫామ్లోకి వెళ్ళిపోయి పప్పులోకి అని చెప్పేసి పొనగంటి కూర అయితే కోసేస్తున్నాను. ఇదైతే మా ఫామ్లో చాలా ఉంది, న్యాచురల్ అనమాట, ఏమీ పెస్టిసైడ్స్ వేయకుండా పెంచుతున్నాము దీన్ని. అయితే ఇంటికైతే కోసుకు తీసుకొచ్చేసాను. ఇదైతే అమ్మ, మా పాప అందరం అయితే కోసేస్తున్నాము ఆకులు. అవి కాళ్ళు అనేవి వేసుకోకూడదు, ఓన్లీ ఆకు వరకే వేసుకోవాలి. ఒక పక్కన పప్పు అయిపోయింది, ఒక పక్కన రైస్ కూడా అయిపోయింది. రైస్ అయితే వంచేస్తున్నాను. తర్వాత ఆకు అయితే కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఒక టమాటా అండ్ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, ఆకుకూర అయితే వేసేస్తున్నాను. పప్పు కూడా అయిపోయింది, తాలింపు కూడా వేసేసాను.
ఫామ్లోకి వెళ్ళి ఒక అరిటాకు అయితే కోసుకొచ్చేసాను. ఈరోజు ఫ్రైడే కదా, అరిటాకులో భోజనం అనమాట. మా హస్బెండ్ అయితే భోజనానికి వచ్చేసారు. నేను ఏదైతే భోజనం పెట్టేస్తున్నాను. అలాగే నేను కూడా పెట్టుకొని తినేస్తున్నాను అనమాట. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.